విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేసినటువంటి పార్లమెంటు సభ్యురాలు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అన్న నందమూరి తారక రామారావు గారికి అన్నగారి బిడ్డ పురంధరేశ్వరి మేడం గారు, మన శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, గాంధీ గారు పూలమాలతో అన్నగారికి నిమ్మలు అర్పిస్తూ ఉన్నారు. బొడ్డు వెంకటరామ చౌదరి గారు, నాగేంద్ర గారు, అన్న నందమూరి కృష్ణారెడ్డి గారు, కాలువతో పురంధరేశ్వరి గారిని సన్మానిస్తున్నారు. అలాగే సర్పంచ్ గారికి వచ్చారు, సర్పంచ్ గారికి పూలమాలతో పురంధరేశ్వరి సన్మానిస్తున్నారు. అలాగే పూలమాల సాలతో సన్మానిస్తున్నారు. దంపతులు మేడం గారికి సాలతో బాబా చంద్రబాబు అలా కాలి తాగి చేస్తారు. ఆర్టికల్ వేసుకో ఈరోజు చాలా సుదినం. ఎవరైతే శాపురం గ్రామంలో గ్రామ పెద్ద గాంధీ గారు సౌజన్యంతో ఈ గ్రామంలో ఉన్న కూటమి పెద్దలందరూ కలిసి తెలుగు జాతికి యువ పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే వచ్చి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఇక్కడ పెద్దలందరూ కోరడం జరిగింది. మరి ఎన్టీఆర్ గారి కుమార్తె, పూర్వపు కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మన గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీ పురంధరేశ్వరి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం, దానికి అనుగుణంగానే ఈరోజు మన ఎంపీ గారు వచ్చి ఈ విగ్రహాన్ని వారి సువర్ణ హస్తాల మీదుగా ప్రారంభించడం అనేది చాలా సుదినం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ ఆనందాన్ని ఇచ్చిన శ్రీమతి పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి బొడ్డు భాస్కర రామారావు గారి తనయులు, ప్రస్తుత రుడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరామ చౌదరి గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ పికి నాగేంద్ర గారికి, ఇక్కడ గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా వేదిక పైన జనసేన నాయకులు నాగు గారికి, వేదిక పైన కూటమి నాయకులు, వేదిక ముందున్న గ్రామ ప్రజానీకం, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.
నందమూరి తారక రామారావు గురించి తెలియని తెలుగు జాతి ముద్దు బిడ్డలు ఎవ్వరూ లేరు. తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు కూడా తెలుగు జాతిలో అత్యంత పాపులర్ అయిన వ్యక్తి ఎవరు అని ఇటీవల కాలంలో కూడా నేషనల్ మీడియా ఒక సర్వే నిర్వహిస్తే అత్యధిక శాతం నందమూరి తారక రామారావు గారికి లభించడం జరిగింది. ఆయనకు సుదీర్ఘ అధ్యయనంలో కూడా ఇంకొక వ్యక్తి చోటు చేసుకోలేదు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలపడం కోసం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు సినిమా రంగాన్ని వదిలిపెట్టి ఆనాటి కాంగ్రెస్ పాలకులకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్న నేపథ్యంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలనే నినాదంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, 9 నెలల వ్యవధిలో నిర్విరామంగా రాష్ట్రమంతా పర్యటన చేసి 9 మాసాల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఒక అధికారంలోకి రావడమే కాదు, సంక్షేమ పథకాలకి ఆద్యులు ఎవరు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు. చీరా దావతీ పథకం, గృహ నిర్మాణ పథకం, ₹2 కిలో బియ్యం, ఈ 3 పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ చరిత్రని, సామాజిక స్థితిగతుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని సమూలంగా మార్పు తెచ్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ప్రజల వద్దకు పరిపాలన, మహిళలకి సమాన ఆస్తి హక్కు, అదేవిధంగా స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషను, అనేక సంస్కరణని పాలనా సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనదైన ముద్ర వేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్కి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న పెద్ద నాయకులందరినీ ఒక చోటగా చేర్చి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం కూడా జరిగింది. ఈనాడు సాపురం గ్రామంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ గ్రామస్తులందరూ సంకల్పించడం జరిగింది. పెద్దలు గాంధీ గారు విగ్రహానికి కావలసినటువంటి వసతి అంతా వారు సమకూర్చారు. మరి ఈనాడు మూలారెడ్డి గారికి నందమూరి తారక రామారావు గారికి ఉన్నటువంటి సంబంధం, ఆ నేపథ్యంలో మూలారెడ్డి గారి బిడ్డ అయినటువంటి చాలా ఆనందిస్తున్నటువంటి విషయం. నందమూరి తారక రామారావు గారి గురించి నేను ప్రత్యేకించి ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వారి జీవితంలోని ప్రతి పేజీలోని ప్రతి పదం, అక్షరం అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇవాళ గ్రామస్తులందరూ కూడా ఖచ్చితంగా వారి కుటుంబానికి చెందినటువంటి వారు రావాలి, ఇక్కడ విగ్రహావిష్కరణ జరగాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో రామకృష్ణారెడ్డి గారు, గాంధీ గారు నాకు అవకాశాలు ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇప్పటి వరకు కూడా ప్రజా ప్రస్థానంలోకి వచ్చిన నాటి నుండి వేస్తున్నటువంటి ప్రతి అడుగులో మా తండ్రి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయని చెప్పి భావిస్తున్నాను. కనుకనే పార్లమెంట్లో వారి విగ్రహాన్ని పెట్టించగలిగాను. అదేవిధంగా వారి శతాబ్ది జరిగినటువంటి సందర్భంలో నేను జయంతి శతాబ్ది జరిగినటువంటి సందర్భంలో వెండి నాణం మీద వారి యొక్క బొమ్మని ప్రింట్ చేసుకునేటువంటి అవకాశం కూడా వారి ఆశీర్వాదంతో లభించింది అని చెప్పి భావిస్తూ, రాబోయే కాలంలో వారి ఆశీస్సులు యథావిధిగా ఏ విధంగా ఇప్పటి వరకు ఉందో ఇంకా ముందు కూడా అదే విధంగా